ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే వృషభ, మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కన్యలో, తదుపరి తులారాశిలో ప్రవేశం, కుజుడు తులారాశిలో, అదేవిధంగా రాహువు కుంభరాశిలో, మీనరాశిలో శని యొక్క సంచారం ఉన్నది. మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు కూడా అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి విశేషమైనటువంటి యోగం అసలు చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఏమిటండి విశేషం అంటే, ఈ ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని తప్ప మిగిలిన గ్రహాలన్నీ యోగంగా ఉన్నాయి. మరి కుజుడు లాభస్థానంలో యోగం, అంతేకాదు చంద్రుడి యొక్క బలం కూడా షష్ఠ, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారపు మధ్యలో అత్యద్భుతమైనటువంటి యోగాన్ని లభిస్తుంది. కుజుడు లాభస్థాన సంచారం వల్ల స్థిరాస్తి డెవలప్మెంట్స్, సోదరవర్గ అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మరి గురుబలం అనుకూలంగా ఉండడం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఎవరైనా చేయాలంటే మీరేనయ్యా ఈ పని చేయగలరని మీకు ఎంతో భరోసా మీకు ఇస్తూ ఉంటారు. తద్వారా మీరు ఆ విజయాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా మీ కింద పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, మీరు చేయడం అవ్వచ్చు, ఏదైనా సరే విజయం యొక్క బలం మీకు లభిస్తుంది. అంతేకాదు ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉంటుంది. వివాహాది శుభ ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఈ విధంగా మీకు విద్యార్థులకి మంచి కాలం. ఉద్యోగస్తులు కూడా అధికారులు మెప్పు పొందుతారు. రాజకీయ నాయకులు కూడా దూసుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారాత్మకంగా, వృత్తుల పరంగా చూసినా కూడా మీరు ఆర్థిక ప్రోత్సాహం పొందగలుగుతారు. అయితే ఇంత ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం వల్ల ప్రతి పని 2-3 సార్లు చేయవలసి వస్తుంది. శ్రమ, చికాకు, ఎంతో కష్టంతో కానీ డబ్బు రాదు. అంచేత ఆ విధమైనటువంటి ప్రయత్నంతో మీరు వెళ్ళాలి. నిరాశ చెందవలసిన అవసరం లేదు. విజయం వైపుకు మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తే తప్పకుండా విజయం మీరు సాధించగలుగుతారు. ఈ వారం ఈ ధనుర్రాశి వారికి గత నెల రోజుల కంటే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం శని భగవానుడిని ఆరాధించండి. దానాల్లో నువ్వులు దానం చేయండి. మీరు ఈ కార్తీక మాసం రాబోయే కాలమంతా కూడా దేవాలయాల్లో దేవుడికి దీపం పెట్టడం కోసం నూనె ఇవ్వండి. తద్వారా విశేషమైన ఫలితాలు మీరు పొందగలరు.